పోలవరం విషయంలో మేము మా అభ్యంతరాలు చాలా స్పష్టంగా చెప్పినాం. తెలంగాణకు నష్టం కాకుండా వృధాగా పోయే జలాలను వాడుకుంటే మాకు అభ్యంతరం లేదని చెప్పిన, అది కృష్ణ కావచ్చు, అది గోదావరి కావచ్చు, ఎక్కడైనా సరే కేసీఆర్ గారు ఆ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారు. గతంలో కూడా అదే చెప్పినాం. మేము రాజశేఖర రెడ్డి ఉన్న నాటి నుంచి అదే మాట్లాడినాం, అంతకుముందు చంద్రబాబు ఉన్న అదే మాట్లాడినాం, ఆ తర్వాత ఇంకెవరు వచ్చినా అదే మాట్లాడినాం. తెలంగాణ వచ్చినాక కూడా మేము అదే స్టాండ్ మీద ఉన్నాం. మన హక్కులకు భంగం కలగకుండా, మన ఇన్సు భూమి నష్టపోకుండా సముద్రం పాలయ్యే నీళ్ళను వాడుకునే విషయంలో మేము ఎన్నడూ కూడా అభ్యంతరం చెప్పలే. కానీ ఈ ప్రభుత్వానికి ఆ సోయి లేదు. తెలంగాణ హక్కుల్ని వీళ్ళ రాజకీయ అవసరాల కొరకు పక్క వాళ్ళకు దారదత్తం చేస్తుంది. మోడీకి వ్యతిరేకంగా మాట్లాడడానికి కానీ, చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా మాట్లాడడం కానీ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఏమాత్రం సిద్ధంగా లేదు, ముఖ్యమంత్రితో సహా మంత్రులందరూ కూడా. వీళ్ళ పదవులు నిలబెట్టుకోవడం కొరకు తెలంగాణ ప్రజల్ని బలి పెడుతున్నారు, తెలంగాణ రైతాంగాన్ని బలి పెడుతున్నారు, తెలంగాణ హక్కుల్ని బలి పెడుతున్నారు. వాడు ఒక తప్పు చేసి దాని నుంచి తప్పించుకోవడం కొరకు 100 తప్పులు మాట్లాడుతున్నారు, 100 తప్పులు చేస్తున్నారు. ఒక అబద్ధం నుంచి తప్పించుకోవడం కొరకు 100 అబద్ధాలు మాట్లాడడం అనేది అవుతుందో ఇవాళ రేవంత్ ప్రభుత్వం గది ఎంచుకుంది. ఇట్లే తెలివి తక్కువ పని చేసుకుంటూ పోతే ఇంకా కూరుకపోతారు. నేనేదో హైకోర్టు సుప్రీంకోర్టులు చేసింది కూడా తప్పనే పద్ధతిలో మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. ఆయన అధికారులు తప్పించుకోవడం కొరకు ఈయనకి ఏదో ఒక ముచ్చట తీసుకొచ్చి ముందర పెట్టింది, అర్థం కాని ఏ అని చెప్పి. ఆ ఏ అంటే ఏందో అర్థం కాక నిజమే కావచ్చు ఇదే అని ఆయన అనుకుంటున్నాడు. ఇదో దయ్యమో భూతమో కావచ్చు, బహుశా దీన్ని తీసుకొచ్చి బీఆర్ఎస్ వాడుతుంది అని చెప్పేసి అనుకుంటున్నట్టున్నాడు. నేను అందుకనే చెప్పిన మొన్న, నువ్వు ఏఐలు నీ ఇంటెలిజెన్స్లు బంద్ చేయి, నీ అనుమల ఇంటెలిజెన్సే కొంచెం బెటర్ ఉంది దాని మీద, నీ సొంతం బుర్ర వాడి పని చేయి. నీ అనుమల ఇంటెలిజెన్సే బెటర్ ఉంది నీ ఇంటెలిజెన్స్ మీద, నీ ప్రభుత్వ ఇంటెలిజెన్స్ కంటే. దాన్నే వాడుకో, కొంచెం దాన్నే నమ్ముకో అని చెప్పిన నేను. ఈ తెలివి తక్కువతనం చేసి ఇంక తిరక్కపోకు. ఏది ఏ ఇంటెలిజెన్స్తో చేసింది? అక్కడ జింకలు లేవు, మేమే తయారు చేసేసి. ఏది అప్పుడు రాముడి కాలంలో బంగారు లేడి రూపంలో వచ్చినట్టు మేము ఒకటి తయారు చేసినామా? మేము చేసింది. అక్కడ ఉన్న చెరువులు కూడా మేము ఏఐతో సృష్టించినామా? ఇప్పుడు అక్కడ కనపడ్డ 100 బుల్డోజర్లు కూడా మేము ఏఐతోనే సృష్టించినామా? అక్కడ జరిగిన లాఠీ చార్జ్ కూడా మేము ఏఐతోనే చేసినామా? ఆ తర్వాత జింకలు బయటకు వచ్చుడు, ఊర కుక్కలు ఎంటబడి చంపుడు మేము ఏఐతోనే చేసినామా? చివరికి మీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు పోయి పట్టుకొచ్చినట్టు కూడా వచ్చింది, అది కూడా మేము ఏఐతోనే చేసినామా? ఏది ఏఐతో చేసినామని చెప్తున్నారు వీళ్ళు. నెమళ్ళ అరుపులా, చచ్చిపోయిన జింకల, జరిగిన లాఠీ చార్జీలా, అక్కడ కనపడుతున్న చెరువుల, అంత ముందు వరకు పెరిగిన చెట్ల, ఆ తర్వాత ఎడారిలాగా మారిన ప్రాంతమా? ఏది ఏఐతో చేసినాం మేము? సంతోషం, కేసులు పెడతాం, ఇన్వెస్టిగేషన్ చేస్తాం. నేను ఏమంటానంటే నీ ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తుందో తెలియదు, కానీ నీకు అంత ఉబలాటం ఉంటే ఒకటే అంటుంటావు కదా, మీ బడే బాయ్ సిబిఐతో చేయించుకుంటావా, రాతో చేయించుకుంటావా, లేదా నువ్వు ఈ మధ్యకాలంలో నాకు గుజరాత్లో కూడా పోటీ కాదు ఇంకేదేంతో పోటీ, ఏదో వేరే దేశంతో పోటీ అంటున్నావు కదా. అట్లా మరి వేరే దేశాల్లో ఉంటాయి కేజీబీ అని, సిఐఏ అని, మొస్సాద్ అని, ప్రపంచంలో అత్యంత పెద్ద ఇంటెలిజెన్స్ సంస్థలు అని చెప్పి పేరు వాటికి. మరి వాటికి ఇట్లా ఏమైనా తెచ్చుకొని చేస్తావా విచారణ? సంతోషం, మంచిదే, విచారణ చేస్తేనే నిజానిజాలు వస్తాయి బయటికి. మేము కూడా ఎదురు చూస్తున్నాం. వీళ్ళతో కాదనిపిస్తుంది నాకు. పాపం ఈ చిన్న దాంట్లోనే నిన్ను ఇట్లా అమాయకుని చేసేసి ఏ సార్ అని చెప్పంగానే పాపం ఆగమైపోయినావు. కాబట్టి మళ్ళీ కూడా అట్లే చేస్తారు. కాబట్టి వీలైతే ఆ సిఐఏకో, ఆ మొసాద్కో, కేజీబీకో ఉత్తరాలు రాసి అక్కడి నుంచి ఏమైనా అవకాశం ఉంటే అక్కడి నుంచి చేయించుకోమని చెప్పి ఇన్వెస్టిగేషన్. అంత తెలివేడిచింది.
ఇప్పటికీ కేవలం ఏడాది తిరగక ముందే 100 పెట్టిరు కేసులు వాళ్ళ మీద. దిలీప్ పైన కావచ్చు, త్రిశాంక్ పైన కావచ్చు, ఇంకా అనేక సోషల్ మీడియా పిల్లల మీద కావచ్చు, యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటున్న రిపోర్టర్ల పైన, అమ్మాయిల పైన, అబ్బాయిల పైన, అందరిపైన కావచ్చు. అన్నిట్లో ఏం జరిగిందో ఇలా కూడా జరిగితే మేము ఇది జరిగితేనే మంచిదని మేము కూడా భావిస్తా ఉన్నాం. ఇది జరగాలి, కోర్టులకు పోవాలి, విషయాలు కోర్టుల ముందరనే తేలాలని మేము కూడా భావిస్తున్నాం. మంచిదే. మరి హైకోర్టు, సుప్రీంకోర్టు ఒక జడ్జితో విచారణ జరిపించమని అడగరాదు? ఏమైంది? బాగానే ఉంటుంది, అది కూడా ఇంకా బాగుంటుంది. ఎన్నైనా విచారణ జరిగితే మంచిది. ఇప్పుడు వేసిన కమిషన్లు ఏమైనాయో చూసినాం, పెట్టిన కేసులు ఏమైనాయో చూస్తున్నాం. ఈ తెలివి తక్కువతనం చేసి ఇంకా పరువు తీసుకోవడం తప్ప ఏం లేదు. ఇంకా ఎవరెవరు జాన్ అబ్రహము ఇంకొకరు మీద చేస్తున్నట్టుండే కదా. అందుకనే వాళ్ళు నేషనల్ ఇంటర్నేషనల్ స్టార్స్ కాబట్టి ఒక్క తెలంగాణ పోలీసు, భారతదేశం పోలీసు సరిపోదు కాబట్టి ఇంకా బయట సంస్థలు కూడా పిలవమని చెప్తున్నాను నేను. ఇక ఉన్న మంత్రులంతా ఏందో కూడా మీకు ఎలగా పెడుతుర్రు, ఇక కొత్త వచ్చేదో చేసేది ఉంది. మంత్రివర్గాన్ని చేసుకునే దమ్ము లేదు ఈ ప్రభుత్వానికి. మంత్రివర్గం అంటూ విస్తరిస్తే నాకు ఎసరు వస్తుందని భయపడుతున్నాడు. మంత్రివర్గాన్ని కాకుండా ఆపుతున్నది రేవంత్ రెడ్డి, అందరికీ తెలుసు. ఒకరి మీదకి ఇంకో న్యూస్ కలిపి, ఒకరితో ఉత్తరాలు రాయించి, ఇంకొకరి పంపి, ఈ వర్గానికంటే ఆ వర్గానికి ఇవ్వాలని చెప్పి ఇవన్నీ పెట్టించుకుంటుంది. వాళ్ళు ఈ పనులనే ఉన్నారు. ఇక వాళ్ళు పరిపాలన, రాష్ట్రము, పథకాలు, అభివృద్ధి ఏం లేవు. ఎవరిని మంత్రి పదవి నుంచి ఎవడు బీకాలని ఒకడు, నాకెట్లా తీసుకోవాలని ఒకడు. ఎట్లా ఇక మళ్ళీ ఈ 3 ఏళ్ళు తప్ప మళ్ళీ వచ్చేది లేదు మన జీవితకాలంలో కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని సామెత ఉంది. దాన్ని నిజం చేసుకుందాం, ఎట్లా మూటలు కట్టుకుందాం, దాంట్లో పైకి ఎన్ని కట్టాలి, కిందికి ఎన్ని బాధ పెట్టాలి, ఈ పనులనే ఉన్నారు. నీళ్ళు లేవు, కరెంటు లేదు, వ్యవసాయం లేదు, పథకాలు లేవు, పాఠశాలలు లేవు, ఆసుపత్రులు లేవు, అన్నీ నాశనం చేసారు. ఈ వ్యవస్థ ఆ వ్యవస్థను కాదు. నవ్వుకుంటారు ముఖ్యమంత్రి మాట. నిన్న స్టేట్మెంట్ చూస్తే సిగ్గుపడతారు. కేసీఆర్ విద్యను ఖరాబ్ చేసిండు, సిగ్గుండాల మాట్లాడడానికి. ఉత్తరప్రదేశ్లో కూడా లేవు, 1000 గురుకుల పాఠశాలను పెట్టిండు కేసీఆర్. వ్యవసాయ విద్యాశాఖ మంత్రిగా ఉండి 80 మంది పిల్లల్ని చంపినాం ఇప్పటికీ, సోయి లేకుండా. అసలు ఎవడన్నా తెలివి ఉన్న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయగానే మొట్టమొదటి పెట్టుకోవాల్సింది విద్యాశాఖ మంత్రిని. విద్యాశాఖ ఫైర్ ఫైటింగ్ లాగా ఉంటుంది, ప్రతి నిమిషం అంత డైనమిక్గా ఉంటుంది. రోజుకు 100 సంతకాలు అవసరం ఉంటాయి. గా సోయి కూడా లేదు, గా తెలివి లేదు. ఇన్ని జరుగుతుంటే కనీసం ఒక మంత్రిని ఎవరు ఉన్న దాంట్లోనే ఒకరికి శాఖ ఇచ్చి ఇది చూడమని చెప్పాల్సిన అవసరం ఉండే. ఇప్పుడు పోద్దా ఎప్పటికీ నీకు రికార్డు? ఏ విద్యాశాఖ మంత్రి హయాంలో పిల్లలు ఎక్కువ చచ్చిపోయారు భారతదేశంలో అంటే తెలంగాణ విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి ఉండగా 9 మంది పిల్లలు చచ్చిపోయారు గురుకుల పాఠశాల రికార్డు. ఈ రికార్డులే సృష్టించుకుంటున్నావు. సోయిలేక, పరిపాలన చేతగాక కేసీఆర్ గురించి మాట్లాడతా. రైట్, థ్యాంక్ యూ.